ఓం శాంతి 8/12/2025 మధురమైన పిల్లలు, ఎప్పటి వరకైతే జీవించి ఉండాలో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. చదువు యొక్క సారమే స్మృతి. ప్రశ్న: పిల్లలైన మీ అతీంద్రియ సుఖం గాయనం చేయబడింది ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండగే. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేం ఉంటుంది? ఈ సంతోషం మీకు ప్రతిరోజు ఉంటుంది. అందుకే మీ యొక్క అతీంద్రియ సుఖమే గాయనం చేయబడింది. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. కావున ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రం లభించింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, భక్తి మార్గం ఉన్నదే అంధకారమయమైన మార్గము. రాత్రివేళ వెలుతురులేని కారణంగా మనుషులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మ యొక్క రాత్రి, బ్రహ్మ యొక్క పగలు అని అంటూ ఉంటారు కూడా. సత్యుగంలో మాకు మార్గం చెప్పండి అని అనరు. ఎందుకంటే ఇప్పుడు మీకు మార్గం లభిస్తుంది. తండ్రి వచ్చి ముక్తిధామానికి మరియు జీవన్ముక్తిధామానికి మార్గం చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, ప్రపంచం మారనున్నదని మీకు తెలుసు. దునియా బదల్నే వాలీ హే, ప్రపంచం మారనున్నది అనే పాట కూడా తయారు చేయబడి ఉంది. కాని పాపం మనుషులకు ప్రపంచం ఎప్పుడు మారనున్నది, ఎలా మారనున్నది, ఎవరు మారుస్తారు అన్నది తెలీదు. ఎందుకంటే వారికి జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన సాక్రీన్. ఎలాగైతే సాక్రీన్ కొద్దిగా అయినా సరే చాలా తీయగా ఉంటుందో, అలా ఈ జ్ఞానం యొక్క 2 మాటలు మన్మనాభవ. ఇదే అన్నింటికంటే మధురమైన మాట. కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి వస్తారు మరియు వచ్చి దారిని చూపిస్తారు. ఎక్కడికి దారిని చూపిస్తారు? శాంతిధామానికి మరియు సుఖధామానికి. కావున పిల్లలకు సంతోషం కలుగుతుంది. సంతోషాలను ఎప్పుడు జరుపుకుంటారు అనేది ప్రపంచానికి తెలియదు. అసలైన సంతోషాలైతే కొత్త ప్రపంచంలో జరుపుకోబడతాయి కదా. పాత ప్రపంచంలో సంతోషాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇది చాలా సామాన్యమైన విషయము. పాత ప్రపంచంలో మనుషులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు. తమో ప్రధాన ప్రపంచంలో సంతోషాలు ఎక్కడి నుండి వస్తాయి? సత్యుగ జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. అందుకే పాపం వారు ఇక్కడే సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలను కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి. బాబా అయితే అంటారు, ఒకవేళ సంతోషాల గురించి అడగాలంటే గోపగోపికలను, నా పిల్లలను అడగండి. ఎందుకంటే తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వ్యాపార వ్యవహారాల కర్తవ్యాలను చేసుకుంటూ కమల పుష్ప సమానంగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసి ప్రియులుంటారు కదా, వారు కూడా వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా, మజ్ను, హీరా, రాంజా మొదలైన వారు ఒకరినొకరు ప్రేమించుకునేది వికారాల కోసం కాదు. వారి ప్రేమ గురించి చెప్పుకుంటూ ఉంటారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
కాని ఇక్కడ అటువంటి విషయం కాదు. ఇక్కడైతే మీరు జన్మజన్మాంతరాలుగా ఆ ప్రియునికి ప్రేయసులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కారు. మీరు వారిని ఇక్కడికి రమ్మని పిలుస్తారు. ఓ భగవంతుడా, మీరొచ్చి నయనహీనులకు దారిని చూపించండి అని మీరు అర్ధకల్పం పిలిచారు. ఎప్పుడైతే దుఃఖం ఎక్కువవుతుందో అప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖంలో ఎక్కువగా తలుచుకునేవారు కూడా ఉంటారు. చూడండి, ఇప్పుడు స్మృతి చేసేవారు అనేకానేక మంది ఉన్నారు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు అని అంటూ ఉంటారు కదా. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో అంత ఎక్కువగా తమోప్రధానమవుతూ ఉంటారు. మీరు పైకెక్కుతూ ఉన్నారు, వారింకా కిందకు దిగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటివరకైతే వినాశనం అవ్వదో అప్పటి వరకు తమోప్రధానత వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజురోజుకు మాయ కూడా తమోప్రధానమవుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతుడే, అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైందిగా ఈ సమయంలోనే ఉంది. అది కూడా శక్తిశాలిగా ఉంది. పిల్లలైన మీరు ఈ సమయంలో బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు. మీది సర్వోత్తమ కులము. దీనిని ఉన్నతోన్నతమైన కులమని అంటారు. ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది. అందుకే ఈ జీవితాన్ని, శరీరాన్ని సంభాళించాలి కూడా. ఎందుకంటే పంచవికారాల కారణంగా శరీర ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. బాబా అంటున్నారు, ఈ సమయంలో పంచవికారాలను వదిలి యోగంలో ఉన్నట్లయితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయుష్ 150 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడలా లేదు. అందుకే తండ్రి అంటారు, ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. లేదంటే ఈ శరీరం పనికిరాదు. ఇది మట్టి బొమ్మ అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వివేకం లభిస్తుంది. ఎప్పటి వరకైతే జీవించి ఉండాలో అప్పటి వరకు బాబాను స్మృతి చేయాలి. ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది. ఎందుకని? వారసత్వం కోసం. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. అప్పుడు మీరు మళ్లీ ఇలా లక్ష్మీనారాయణలుగా అవుతారు. పిల్లలు చదువును బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనం మొదలైనవి ఉండకూడదు. లేదంటే ఫెయిల్ అయిపోతారు. చాలా చిన్న పదవిని పొందుతారు. చదువులో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే దానినే సారమని అనడం జరుగుతుంది. అదేమిటంటే తండ్రిని స్మృతి చేయండి. ప్రదర్శనీకి లేక సెంటర్కు ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట బాబాను స్మృతి చేయండి అని అర్థం చేయించండి. ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు. ఉన్నతోన్నతమైన వారినే స్మృతి చేయాలి. అంతకంటే తక్కువ వారిని స్మృతి చేయకూడదు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని అంటారు. భగవంతుడే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. చూడండి, తండ్రి కూడా అంటారు, కొత్త ప్రపంచ స్థాపనను నేను చేస్తాను. అందుకే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు కదా. తండ్రి ఇదే చెప్తున్నారు, నన్ను మీరు పతిత పావనుడు అని అంటారంటే మీరు తమో ప్రధానంగా చాలా పతితంగా ఉన్నారు. ఇప్పుడు మీరు పావనంగా అవ్వండి. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి. దుఃఖం యొక్క రోజులు సమాప్తమైపోయాయి. నన్ను మీరు ఓ దుఃఖహర్త సుఖదాత అని పిలుస్తారు కూడా. సత్యుగంలో తప్పకుండా అందరూ ఎంతో సుఖవంతులుగా ఉంటారని తెలుసు కదా. కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు, అందరూ
శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని తీరానికి తీసుకువెళ్తారు. ఇందులో నావికుడు లేక నావ యొక్క విషయమేమీ లేదు. నావను తీరానికి చేర్చండి అని వారి మహిమను చేస్తారు. ఇప్పుడు ఒక్కరి నావను మాత్రమే తీరానికి చేర్చరు కదా, మొత్తం ప్రపంచం యొక్క నావను తీరానికి చేర్చాలి. ఈ మొత్తం ప్రపంచం ఒక పెద్ద నావ లాంటిది. దీనిని వారు తీరానికి చేరుస్తారు. పిల్లలైన మీరు చాలా సంతోషాలను జరుపుకోవాలి. ఎందుకంటే మీ కొరకు సదా సంతోషమే, సదా క్రిస్మస్ పండగే. ఎప్పటినుండైతే పిల్లలైన మీకు తండ్రి లభించారో అప్పట్నుండి మీకు సదా క్రిస్మస్ పండగే. అందుకే అతీంద్రియ సుఖం గాయనం చేయబడింది. చూడండి, వీరు సదా సంతోషంగా ఉంటారు. ఎందుకు? అరే, అనంతమైన తండ్రి లభించారు కదా, వారు మనల్ని చదివిస్తున్నారు. కావున రోజూ ఈ సంతోషం ఉండాలి కదా. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వాహ్, ఇదెప్పుడైనా ఎవరైనా విన్నారా? గీతలో కూడా భగవాన్ వాచ ఉంది. నేను మీకు రాజయోగం నేర్పిస్తాను అని ఉంది. ఏ విధంగానైతే వారు బ్యారిస్టరీ యోగాన్ని, సర్జనరీ యోగాన్ని నేర్పిస్తూ ఉంటారో, అలా నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరిక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్చుకోవడానికి వస్తారు కదా. ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు. కావున రాజయోగాన్ని నేర్చుకుని పూర్తి చేయాలి కదా, పారిపోకూడదు. చదువుకోవాలి కూడా, అలాగే ధారణ కూడా బాగా చేయాలి. ధారణ చేయించడం కోసమనే టీచర్ చదివిస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉంటుంది. కొంతమంది బుద్ధి ఉత్తమంగా, కొంతమందిది మధ్యమంగా, కొంతమందిది కనిష్టంగా ఉంటుంది. కావున స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా? తమను తామే పరిశీలించుకోవాలి. నేను ఇటువంటి ఉన్నతోన్నతమైన పరీక్షను పాస్ అయి ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా? నేను సేవ చేస్తున్నానా? తండ్రి అంటారు, పిల్లలు సేవాదారులుగా అవ్వండి, బాబాను అనుసరించండి. ఎందుకంటే నేను కూడా సేవ చేస్తున్నాను కదా. నేనొచ్చిందే సేవ చేయడానికి, మరియు ప్రతిరోజు సేవ చేస్తాను. ఎందుకంటే రథాన్ని కూడా తీసుకున్నాను కదా. రథం కూడా దృఢంగా బావుంది, మరియు వీరి ద్వారా సేవ అయితే సదా ఉంది. బాప్దాదా అయితే వీరి రథంలో సదా ఉంటారు. వీరి శరీరానికి అనారోగ్యం చేసినా కానీ నేనైతే కూర్చున్నాను కదా. కావున నేను వీరిలో కూర్చుని రాస్తాను కూడా. వీరు నోటితో మాట్లాడకపోయినా కానీ నేనైతే రాయగలను. మురళి అయితే మిస్ అవ్వదు. ఎప్పటి వరకైతే కూర్చోగలరో, రాయగలరో, అప్పటి వరకు నేను మురళిని కూడా మోగిస్తాను, పిల్లలకు రాసి పంపిస్తాను. ఎందుకంటే నేను సేవాదారిని కదా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిశ్చయబుద్ధి కలవారిగా అయి సేవలో నిమగ్నమవ్వండి. బాబా సర్వీస్ అనగా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. ఎలాగైతే వారు ఆన్ హిజ్ మెజెస్టీ సర్వీస్ అనగా మహారాజు గారి సేవలో అని రాస్తారో, అలా మీరేమంటారు? ఇది మహారాజు గారి సేవ కంటే ఉన్నతమైన సేవ. ఎందుకంటే వీరు మహారాజుగా తయారు చేస్తారు. తప్పకుండా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని కూడా మీరు అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీలో ఎవరైతే మంచి రీతిలో పురుషార్థం చేస్తారో వారినే మహావీరులు అని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులెవరు అని గమనించవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పరస్పరం సోదరాత్మలను చూడండి.
తండ్రి స్వయాన్ని సోదరులందరి తండ్రిని అని భావిస్తారు మరియు సోదరులనే చూస్తారు. వారు అందరినీ అయితే చూడరు. శరీరం లేకుండానైతే ఎవరూ వినలేరు, మాట్లాడలేరు అని ఈ జ్ఞానమైతే మీకుంది. మీకైతే తెలుసు కదా, నేను కూడా ఇక్కడ శరీరంలోకి వచ్చాను. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. శరీరమైతే అందరికీ ఉంది. శరీరంతోనే ఆత్మ ఇక్కడ చదువుకుంటుంది. కనుక బాబా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు ఆత్మలు అర్థం చేసుకోవాలి. బాబా ఎక్కడ కూర్చుని ఉన్నారు? అకాల సింహాసనంపై. బాబా అర్థం చేయించారు, ప్రతి ఆత్మ అకాలమూర్తియే. అది ఎప్పుడూ వినాశనమవ్వదు, అదెప్పుడూ తగలబడదు, ఖండించబడదు, మునగదు. అది చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. కావున ప్రపంచంలో మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో, వారిలో ఏ ఆత్మలైతే ఉన్నారో వారి సింహాసనం ఈ బ్రుకుటి. శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకరి అకాల సింహాసనం పురుషునిదైతే మరొకరిది స్త్రీది, ఇంకొకరిది చిన్నపిల్లలది. కావున ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నేను ఆత్మను, నా సోదరునితో మాట్లాడుతున్నాను అనే భావించండి. శివబాబా యొక్క సందేశాన్ని ఇలా ఇస్తారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే ఈ తుప్పు ఏదైతే పట్టిందో అది తొలగిపోతుంది. బంగారంలో కల్తీ కలిస్తే దాని విలువ తగ్గిపోయినట్లుగా మీ విలువ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా విలువలేనివారిగా అయిపోయారు. దీనిని దీవాలా తీయడం అని కూడా అంటారు. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది. ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంటారు. వినాశనంలోనైతే అందరి ధనము సమాప్తమైపోతుంది. ఇచ్చేవారు, తీసుకునేవారు అందరూ సమాప్తమైపోతారు. ఇకపోతే అవినాశీ జ్ఞానరత్నాలు తీసుకునేవారెవరైతే ఉంటారో వారు మాత్రం మళ్లీ వచ్చి తమ భాగ్యాన్ని తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రిని ఫాలో చేసి బాబా సమానంగా సేవాదారులుగా అవ్వాలి. తమను తామే పరిశీలించుకోవాలి. నేను ఉన్నతోన్నతమైన పరీక్షలో పాస్ అయి ఉన్నతమైన పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా? రెండవ పాయింట్, బాబా డైరెక్షన్లపై నడుస్తూ మహావీరులుగా అవ్వాలి. ఏ విధంగా బాబా ఆత్మలను చూస్తారో, ఆత్మలను చదివిస్తారో అలా ఆత్మరూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి. వరదానము. శ్రేష్ఠత యొక్క ఆధారంపై సామీప్యత ద్వారా కల్పం యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారి భవ. ఈ మరజీవ జీవితంలో శ్రేష్ఠతకు ఆధారం రెండు విషయాలు. ఒకటి, సదా పరోపకారిగా ఉండడము. రెండు, బాలబ్రహ్మచారిగా ఉండడము. ఏ పిల్లలైతే ఈ రెండు విషయాల్లోనూ ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉన్నారో, ఏ విధమైన పవిత్రత అనగా స్వచ్ఛత పదే పదే ఖండితమవ్వలేదో, మరియు విశ్వం పట్ల మరియు బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో, ఇటువంటి విశేష పాత్రధారులు బాబ్దాదాకు సదా సమీపంగా ఉంటారు. మరియు వారి ప్రారబ్ధం మొత్తం కల్పం కొరకు శ్రేష్టంగా అయిపోతుంది. స్లోగన్. సంకల్పాలు వ్యర్థంగా ఉన్నట్లయితే ఇతర ఖజానాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు
జ్ఞానాన్ని వినటం వినిపించటంతో పాటుగా ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా అతీతంగా అశరీరిగా అయ్యే అభ్యాసంపై విశేషమైన అటెన్షన్ పెట్టండి. ఏ విధంగా బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యే కన్నా ముందు అతీతంగా మరియు ప్రియంగా ఉండే అభ్యాసం యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని చేయించారో, సేవను గాని లేక మరేదైనా కర్మను గాని వదల్లేదు, కాని అతీతులై చివరి రోజు కూడా పిల్లల సేవను పూర్తి చేశారో, అలా ఫాలో ఫాదర్ చెయ్యండి. ఓం శాంతి.